అందరికీ నమస్కారం. ఇది నిజంగా అద్భుతం, ఆదర్శం. అవును, నేను మాట్లాడేది మెగాస్టార్ చిరంజీవి గారి గురించే. 68 సంవత్సరాల వయసులో ఇంత కష్టపడటం అవసరమా? వారు చూడని హోదా కానీ, వారు చూడని అనుభవించని స్థాయి కానీ ఏమైనా మిగిలిందా? దాదాపు 4 దశాబ్దాల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1గా కొనసాగుతూనే ఉండి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా తన అభిమాన వర్గాన్ని ఆనందపరచాలి, వినోదాన్ని పంచాలని ఆ తాపత్రయం ఏదైతే ఉందో, మనం గనక చూస్తే చాలా చిన్న చిన్న విషయాలకే జీవితంలో ఫెయిల్ అయిపోయామా, ఏమీ సాధించలేకపోతున్నామా అంటూ ఫీల్ అయ్యే ఎవరైతే యువత ఉన్నారో, మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యమైనటువంటి ఇంతింతై వటుడింతై అని మొగల్తూరు గల్లీ నుంచి న్యూఢిల్లీ వరకు ఎదిగినటువంటి శ్రీ చిరంజీవి గారి గురించే నేను చెప్పేది. వారినే ఆదర్శంగా తీసుకోవాలి. అంతకంటే ఇంకా గొప్ప ఆదర్శవంతులు ఎవరున్నారు ఇప్పుడు మన కళ్ళ ముందు? తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాకుండా సమాజ సేవలో కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంకు కావచ్చు, రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక పాత్రనైతే సృష్టించుకొని ఆ రోతలో ఉండలేక మళ్ళీ పక్కకు తప్పుకొని తనకి వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీని, కళారంగాన్ని ఆ కళామ తల్లి ముద్దుబిడ్డగా మళ్ళీ కొనసాగుతూ ఇప్పటికీ అశేష జనవాహిని అభిమానాన్ని చూరగొంటూ ముందుకెళ్ళటం అంటే చిన్న విషయం కాదు. ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇకపోతే ఒక్కటి, చరిత్రని ఇప్పుడున్న టెక్నాలజీ అంతా ఇంత డెవలప్ అయిన ఈ టైంలో చరిత్రని తిరగరాసే విధంగా ఒక్క సినిమా చిరంజీవి గారి నుంచి వస్తే చూడాలని అభిమానులకి కూడా ఆశ ఉంది. చిరంజీవి గారి అభిమానిగా నాకు కూడా అది ఒక ఈ మధ్య కాలంలో చూడాలంటే ఒక్క సినిమా అయినా చూడాలి. అటు రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, వాళ్ళ బ్రాండ్ అంటే ఈ వయసులో కూడా వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేసే చిత్రాలు అయితే తీస్తూ ఉన్నారు. చిరంజీవి గారు కూడా ఇప్పుడున్న తరానికి వారికి వాల్తేరు వీరయ్య కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ గ్రేస్ కానీ, అసలు ఈ డ్యాన్స్ మూమెంట్లో ఆ ఎనర్జీ కానీ, యాక్టింగ్లో ఎనర్జీ కానీ ఏం మాత్రం కూడా అసలు తగ్గట్లేదు. సో ఇప్పుడు అభిమానుల ఆశ, ఎదురు చూస్తున్న ఆశని తీర్చాలని విశ్వంబరతో వచ్చే సంక్రాంతికి, ఏదో సంక్రాంతి అంటే 3 రోజుల పండగ కాదు, జనవరి మొత్తం భారతదేశం అంతా విశ్వంబర గురించే మాట్లాడాలని, ఇప్పుడు ఎలాగో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇక్కడి నుంచి వస్తున్న సినిమాలకి, దక్షిణ భారతదేశం నుంచి వస్తున్న సినిమాలకి చాలా విశేషమైన ఆదరణ వస్తుంది. ఇంతకంటే మంచి టైం ఏమీ లేదు. విశ్వంబర సినిమా రికార్డులు తిరగరాస్తుంది అనటంలో ఏమాత్రం అనుమానం లేదు. మనందరం కూడా ఎంతో ఆశగా ఇంకొక సంవత్సరం పాటు దగ్గరగా ఎదురు చూస్తూనే ఉందాం. ఆ ఎదురు చూపులోనే ఉండే ఆనందాన్ని అనుభవిద్దాం. జై చిరంజీవ. ఇంకొక విషయం, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా మెగాస్టార్ గారిని సత్కరించబోతుంది. జై చిరంజీవ, జై ఆంజనేయ. మీరు కనుక నా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, సినిమా అభిమానులు కానీ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరిన్ని వీడియోలు మీకోసం అందిస్తూ మీ కట్ల అనిల్ కుమార్. థ్యాంక్ యూ.